మార్నింగ్ టైమ్ స్టోరీస్. తెలివి తక్కువ కోడలు పార్ట్ 2. ప్రభావతి చెప్పిన విధంగా సీతార ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో అన్నింటినీ నేర్చుకుంటుంది. ఒకరోజు సీతార, నేను ఎంతటి తెలివి కలదాన్నయ్యానో మా అత్తయ్య గారికి రుజువు చూపించాలి అని అనుకుంటూ ఉండగా అత్తగారు ప్రభావతి సోఫాలో కూర్చుని ఉంటుంది. అది గమనించిన సీతార అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తగారు కాస్త లెగుస్తారా? నన్నెందుకు లెగవమంటున్నావే? మరేం లేదత్తయ్య, సోఫాకున్న బట్టలు ఉతకాలి కదా అంటూ సోఫాకున్న బట్టలు తీసుకుంటుంది. అది గమనించిన అత్తగారు, అమ్మో, నా కోడలికి క్రమశిక్షణతో పాటు శుభ్రత కూడా బాగానే ఉందే, నేను చాలా అదృష్టవంతురాల్ని అని అనుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది. కాస్త సమయం తర్వాత, చాలా బట్టలున్నాయి, పాపం నా కోడలు ఒక్కతే ఉతుకుతుంది, దానికి సహాయమైనా చేద్దాం అనుకుంటూ బట్టలుతుకుతున్న సీతార దగ్గరికి వెళ్తుంది ప్రభావతి. సీతార బట్టలుతికే విధానం చూసి ప్రభావతి కంగు తింటుంది. ఒసేయ్ ఒసేయ్, ఏం చేస్తున్నావే? మీ కళ్ళేమైనా కాకులు పొడిచాయా అత్తయ్య? బట్టలుతుకుతున్నాను, కనిపించటం లేదా? అది కనిపిస్తుందే, సర్ఫుతో కాకుండా ఉప్పుతో ఉతుకుతున్నావేంటే తెలివి తక్కువదానా? మరేం లేదత్తయ్య, మన ఇంట్లో సర్ఫ్ అయిపోయింది, ఇంట్లో ఉప్పు ఎక్కువగా ఉంది కదా, అది కూడా తెల్లగా ఉంటుంది, ఇది కూడా తెల్లగానే ఉంటుంది. అందులోనూ ఉప్పు చాలా తక్కువ రేట్ కదత్తయ్య, ఇప్పటి నుంచి మీరు కూడా సర్ఫ్తో కాకుండా ఉప్పుతోనే బట్టలు ఉతకాలి, బాగా గుర్తుంచుకోండి అని అంటుంది. ఓసిన కోడలా, మళ్ళీ మొదటికొచ్చిందా? నువ్వు మారేమనుకున్నానే, ఇంకేం మారతావు? నువ్వు చచ్చినా మారవేమోనే అంటూ తల కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లోకి వెళ్లి కూర్చొని బాధపడుతుండగా సీతార భర్త వినోద్ తన తల్లి దగ్గరికి వస్తాడు. తల్లి బాధపడటం చూసి, అమ్మా, ఏమైందమ్మా? మళ్ళీ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు? నీ కోడలు మారింది కదా, ఇక నీకు తలనొప్పి మొత్తం పోయినట్టే, సంతోషంగా ఉండమ్మా. ఏమిట్రా సంతోషంగా ఉండేది? నీ పెళ్ళం ఏం ఘనకార్యం చేసిందో వెళ్ళి చూడుపో అని అంటూ తల పట్టుకుంటుంది. తల్లి మాటలు విని సీతార బయట ఉండటం గమనించి వెళ్లి చూడగా సీతార ఉప్పుతో బట్టలుతకటం చూసి వినోద్ ఇదా కదా అనుకొని, ఏ సీతారా, ఏం చేస్తున్నావు? నీకు కొంచెమైనా తెలివితేటలున్నాయా? సర్పుతో కాకుండా ఉప్పుతో బట్టలు ఉతుకుతున్నావు, ముందక్కడ్నుంచి లేనువో అని కోపగించుకుంటాడు. వినోద్ మాటలు విని ఇంట్లోకి వెళ్ళిపోతుంది సీతార. సీతార అలా ఇంట్లోకి వెళ్ళిపోగానే వినోద్ తన తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నువ్వేం బాధపడకు, మనకెప్పుడు ఉన్నదే కదా, అది మాత్రం మారదు. అది మన దారిలోకి రావడం కాదు, మనమే దాని దారిలోకి వెళ్ళి దాన్ని మార్చాలమ్మా. ఏం మార్చడమో ఏమో గాని కాస్త నీ భార్యకు చెప్పురా, వంటైనా సరిగ్గా చేయమని, ఆకలిగా ఉంది, కాస్త విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి పడుకోడానికి వెళ్ళిపోతుంది. గదిలో ఉన్న సీతార దగ్గరికి వెళ్తాడు వినోద్. సీతారా, అమ్మకి ఆకలిగా ఉందంట, త్వరగా వంట పూర్తి చేయి, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చేయి. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసావనుకో, నిన్ను తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తాను, దరిద్రం పోతుంది, ఏమనుకున్నావు అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. ఏమిటో మా అత్తయ్య గారికి నా తెలివితేటలు చూసి పిచ్చిగాని పట్టిందా ఏంటో, నా భర్తకు లేనిపోని మాటలు చెప్పి నా మీద గొడవకి తీసుకొస్తుంది. అయినా వాళ్ళు చెప్తే నేను మారటమేంటి, నేను చాలా మారాను అంటూ గర్వంగా వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. కాస్త సమయం తర్వాత వంట పూర్తయి, అత్తయ్య, ఏమండి, భోజనం రెడీ అయిపోయింది, తినటానికి రండి అని పిలవటంతో ఇద్దరూ వచ్చి భోజనానికి కూర్చుంటారు. వంటైనా సరిగా చేశావా, లేక నీ తిక్క పనులతో ఏదైనా చేశావా? ఏంటండి మీరు మరీను, తిని చూడండి, మీకే తెలుస్తుంది అంటూ అత్తకు భర్తకు దగ్గరుండి వడ్డిస్తుంది. వారు భోజనం చేస్తూ ఉండగా ప్రభావతి భోజనంలో చీమలు కనిపిస్తాయి. ఏమిటి కోడలా, నా భోజనంలో చీమలు కనిపిస్తున్నాయి, చీమలేమైనా వేసి చచ్చావా ఏంటి? అత్తగారి మాటలు విన్న సీతార అతి వినయంతో, మరేం లేదత్తయ్య గారు, మీ వయసు పెరుగుతుంది కదా, చీమలు తింటే కళ్ళు బాగా కనిపిస్తాయని ఎవ్వరో చెప్పుకుంటుంటే విన్నాను, అందుకే ఇందులో కాసింత చీమలు వేసి వండాను, బాగా తినండి, మీ కళ్ళు కొవ్వొత్తుల్లాగే వెలుగుతాయి
ఆ మాటలకి ప్రభావతి వినోద్లు బిత్తరపోయి చూస్తూ ఉంటారు. ఏమిటే కోడలా, చీమలు కాకుండా పాముని తెచ్చి వండితే బాగుండేది కదా, రేపటి వరకెందుకు, ఈరోజు చచ్చిపోయేదా? ఆ మాటలకు సితారా, అయ్యో అత్తయ్య, నాకీ ఆలోచనే రాలేదే. అయినా పాముతో సూప్ చేసుకొని చైనాలో తాగుతారంట అత్తయ్య. మీకు కూడా రేపు చేసి పెడతానులేండి, చాలా టేస్టీగా తాగుతురు మీరు మీ అబ్బాయి గారు అని అంటుంది. సీతారా అలా అనేసరికి ప్రభావతి వినోద్ పైకి లేచి, అమ్మా, ఇది అన్నంత పని చేసేలా ఉంది. ఇది మన ప్రాణాలు తీయడం కోసం మన ఇంట్లో దాపరించింది. వెంటనే దీన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దాం. వద్దంటుంటే ఈ పిచ్చిదాన్ని నాకిచ్చి చేశావు. ఇప్పుడు చూడు మనతో ఎలా ఆడుకుంటుందో. ఏం చేస్తాంరా, దేవుడు రాసిన రాతను ఎవరు మార్చగలరు? ఈ దయ్యం మన ఇంట్లో వాడాలని ఉంది, పడింది అంతే. ఇంకేం చేయగలం? ఇక ఇంతే మన కర్మ అనుకుని సర్దుకుపోవటం తప్ప చేసేదేం లేదు అని అంటూ ఉండగా సీతారా ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, తీరుబాటుగా ఏడుస్తున్నావు? మమ్మల్ని చంపనందుకు బాధపడుతున్నావా ఏంటి? మరేం లేదత్తయ్య, నాకు తెలివితేటలు వద్దంటే మీరే అన్నీ నేర్పించారు. ఇప్పుడేమో నేను చేసేది ప్రతిదీ తప్పంటూ నన్ను తిడుతున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మీరు నన్ను ఊరికే తిట్టారంటే మీ మీద పోలీస్ కేసు పెడతాను అత్తయ్య, ఏమనుకుంటున్నారు అని ఏడుస్తూ ఉండగా సీతారా అలా అనటంతో వినోద్ ప్రభావతి భయపడతారు. అమ్మా, అంతవరకు ఎందుకులే గాని నీకు ఒక మంచి చీర కొని పెడతారు. మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం పదా. స్కూటీ బాగా నడుపుతావుగా, ఇద్దరం కలిసి వెళ్దాం. అత్తయ్య, ముందు మీరు బండెక్కండి అంటూ బండి తీసుకొస్తుంది. ప్రభావతి బండెక్కుతుంది. సరాసరి బట్టల దుకాణం దగ్గర ఆపుతుంది. ఇదేమిటి కోడలా, నీకొక చీర కొందామని తీసుకొస్తే ఎంతమంది జనాలున్నారు? ఈ జనాల్లో మనం గాని వెళ్ళామంటే పచ్చడైపోతామేమో. మరొక రోజు వద్దాం పదా అని ప్రభావతి అనగా, ఆగండి అత్తయ్య, వచ్చినప్పుడే కొనుక్కోవాలి. మళ్ళీ ఎప్పుడొస్తాను కానీ ఒక చీర కొంటే మరొక చీర ఉచితమంట. మీరు వింటున్నారా? వినిపిస్తుందే నాకు కూడా. మీకొక చీర, నాకొక చీర అత్తయ్య, డబ్బెటివ్వండి అంటూ తన దగ్గరున్న డబ్బు తీసుకుని వెళ్తుండగా అక్కడ చాలామంది జనాలు ఉంటారు. కొంతమంది పక్కన కొట్టుకుంటూ ఉంటారు. చీరల కోసం ఆ జనాల్లో ఎలాగో అలా వెళ్ళి 2 చీరలు పట్టుకొస్తుంది సితారా. అప్పుడు ప్రభావతి కోడల్ని చూసి, నీ జన్మలో చేసిన మొట్టమొదటి మంచి పని ఇదేనే కోడల. ఇంతమంది జనాలున్నా వీళ్ళందరినీ నెట్టుకొనెళ్ళి చీరలు తెచ్చావంటే మామూలు విషయం కాదు. నీకు సన్మానం చెయ్యాలే అని పొగుడుతూ ఉండగా, అవునే సితారా, నీకు నేను 1000 రూపాయలు ఇచ్చానుగా, ఎంత అయ్యాయి? అత్తయ్య, ఒక్క చీర 500 2 చీరలైతే 1000 రూపాయలంట అత్తయ్య. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. చూసావా, నేనెంత మంచి పని చేసొచ్చానో, నన్ను మెచ్చుకోండి అత్తయ్య. సీతారా అలా అనటంతో కోపమొచ్చి చెంప మీద ఒక్కటి పీకుతుంది ప్రభావతి. వొసై, నిన్ను కొట్టిన ఒకటే, ఆ దారి మీద పోయే కుక్కను కొట్టిన ఒకటేనే. నువ్వు చేసిన తెలివిగల పని ఇందులో ఏముందో చెప్పు. అత్తయ్య, ఒకటి కొంటే ఒకటి ఉచితమని చీరలు తెచ్చాను కదా, 1000 రూపాయలతో 2 చీరలు తెచ్చాను అని అంటుంది. ఇక ప్రభావతి ఏడుపు మొహంతో, అయినా నాదేనే బుద్ధి తక్కువ నీతో రావడం. అయినా ఒక చీర 500 అయినప్పుడు రెండో చీర 500 అయితే మొత్తం 1000 రూపాయలేగా అవుతుంది. ఇంకా వాడు ఉచితంగా ఏమిచ్చింది? నువ్వు దాన్ని నమ్మి నా దగ్గర డబ్బు తీసుకొనెళ్ళి ఈ చీరలు తెచ్చావు గదా. పద తల్లి, ఇంటికెళ్దాం పద అంటూ ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకుంటారు. అక్కడ జరిగిన విషయమంతా వినోద్కి చెబుతుంది ప్రభావతి. అదంతా విన్న వినోద్, అమ్మా, మీరేమైనా చేసుకోండి, మీ మధ్యలోకి మాత్రం నన్ను లాక్కండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వినోద్ వెళ్ళిపోగానే సీతారా ప్రభావతి దగ్గరకొచ్చి, అత్తయ్య, కాఫీ ఏమైనా తెమ్మంటారా? ఏంటమ్మా, కాఫీ తీసుకొస్తావా? అందులో కాస్త విషం కలుపుకొని తీసుకొనిరా. అది దాగి నేను చచ్చిపోతాను. వెళ్ళిక్కడ్నుంచి అని కోపంగా అనటంతో అక్కడ్నుంచి సీతారా వెళ్ళిపోతుంది. ప్రభావతి ఆలోచనలో పడుతుంది. దీని తిక్క పనులతో నేను చచ్చిపోతున్నానని ఆలోచిస్తుండగా ప్రభావతి చెల్లైన సూర్యకాంతం అక్కడికొస్తుంది. అక్క, నేను వచ్చేసా. ఎలా ఉన్నావు? ఒక ఉత్తరం లేదు, ఏమీ లేదు. నిన్ను చూడాలనొచ్చా.
నీ కొడుకు కోడలు ఎలా ఉన్నారక్కా? వాళ్ళకేమైంది? బాగానే ఉన్నారులే గాని నువ్వెలా ఉన్నావు ముందది చెప్పు అని అంటూ చిరాగ్గా సమాధానమిస్తుంది. ఏంటక్కా రాక రాక నీ చెల్లెలొస్తే సంతోషం లేకుండా బాధపడుతున్నావు? నేను వెళ్తానులే అని వెళ్ళబోతూ ఉండగా, అదేం లేదే, నా కోడలు చేసే తిక్క పనులకు ఏం చెయ్యాలో దాన్ని ఎలా మార్చాలో తెలియక ఇలా ఆలోచిస్తూ ఉండగా నువ్వు వచ్చావే, అంతేలే, ఇంకేం లేదు. అయినా నా చెల్లి నా ఇంటికొస్తే నేనెందుకే బాధపడతాను పిచ్చిదానా అని అంటూ ఉండగా, అసలేమైందక్కా, ఏం చేసింది నీ కోడలు అని అనగా సీతారా గురించి జరిగిన విషయం మొత్తం తన చెల్లి సూర్యకాంతానికి చెబుతుంది ప్రభావతి. అది మొత్తం అక్కా, ఇదంతా నీ కోడలు చదువుకోకపోవటం వల్లే జరుగుతుంది. వెంటనే ఒక మాస్టర్ని పెట్టించి తనకి కొంచెం విద్యాబుద్ధులు నేర్పించు, తొందరలోనే మారిపోతుందిలే అని అంటుంది. సూర్యకాంతం చెప్పిన మాటకు ప్రభావతి, ఏంటమ్మా చెల్లెమ్మ, నా కోడలికి చదువు నేర్పించాలా? అదేమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఈ వయసులో దానికి చదువు నేర్పిస్తే ఊర్లో వాళ్ళందరూ మమ్మల్ని చీదరించుకుంటారమ్మా. ఆ సాహసం నేను చేయలేను. అలా కాదక్కా, నేను చెప్పింది కాస్త ఓపిగ్గా విను. నాకు తెలిసిన ఒక మాస్టరున్నాడు. నీ కోడలు సీతారా బడికి వెళ్లకుండా ఇంట్లోనే సులువుగా అన్నీ నేర్చుకోవచ్చు అని సూర్యకాంతమనగానే ప్రభావతి, ఈ ఆలోచన ఏదో బాగానే ఉందే, వెంటనే ఆ మాస్టర్ని పిలిపించు, ఎంత డబ్బైనా ఇచ్చి దీన్ని పిచ్చి కుదర్చాలి అని అంటుంది. అంతలో సీతారా అక్కడికొస్తుంది. సూర్యకాంతంని చూసి, ఎవరత్తయ్యా ఈవిడ, పందిలా ఉంది, అయినా బయట వాళ్ళనెవరైనా ఇంట్లో తీసుకొచ్చి మాట్లాడతారా? ఏదైనా అంటే నాకు తెలివి లేదు అంటారు. ముందు మీకు లేదు తెలివి, అది చూసుకోండి అని అంటుంది. సీతారా అన్న మాటలకు సూర్యకాంతం బిత్తరపోయి చూస్తూ ఉంటుంది. చూసావా కాంతం దీని వరుస? బొసై సీతారా, ఇది నా చెల్లెలు సూర్యకాంతం. కాస్త నేను చెప్పింది విని దీన్ని జాగ్రత్తగా చూసుకో. మర్చిపోయా, రేపటి నుండి నువ్వు చదువుకోవడం మొదలు పెట్టాలి. ఏంటత్తయ్యా నేను చదువుకునేది? మీ మతేమైనా పోయిందా ఏంటి? ఇదే నేను తగ్గించుకోమని ఊరికే చెప్పేది. ముందు చెప్పింది చేయడం నేర్చుకో. రేపు మాస్టర్ వస్తారు, తన దగ్గర బుద్ధిగా చెప్పింది విని కుదురుగా ఉండు అని చెప్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ప్రకాశం పంతులు వస్తాడు. ప్రభావతి, సూర్యకాంతం కూర్చొని ఉంటారు. అక్కా, నేను చెప్పానే మాస్టరు, ఈయనే. ప్రకాశం పంతుల్ని కిందికి మీదికి చూసిన ప్రభావతి, వీడేం పంతులే, గాలికి కొట్టుకుపోయేలా ఉన్నాడు? అక్కా, ఆయన తేరుని చూసి అలా అనుకోకు. అతను చాలా పెద్ద పండితుడు. మన సీతారను ఖచ్చితంగా మార్చి తీరుతాడు చూడు. ఏమోలే అయ్యా, ముందు కూర్చో అని చెప్పి, పంతులు గారు, నా కోడలక్కడుంది, దానికి ఎలాగైనా తెలివితేటల్ని ప్రసాదించండి అని చెప్పడంతో, అమ్మా, నీవు దిగులు చెందకు, నీ కోడల్ని మార్చే బాధ్యత నాది. ఏది నీ కోడల్ని ఒకసారి పిలిపించమ్మా అని అనగానే, సీతారా, మాస్టర్ గారొచ్చారు, కాఫీ పట్టుకొని రామ్మా. ఆ మాటలు వినగానే, సరే అత్తయ్య, వస్తున్నాను అంటూ కాఫీ పట్టుకొచ్చి వచ్చి మాస్టర్కిస్తుంది. నమస్కారం పంతులు గారు. నమస్కారమమ్మా, ఎవడికైనా నేను చదువు నేర్పించేదే. అవును మాస్టారు, మా సీతారా తెలివిగల సీతారగా మారాలి, గుర్తుపెట్టుకోండి అంటూ మాస్టర్కి చెబుతుంది. అమ్మా, మీకెందుకు, మీరు మర్చిపోండి. ఈ రోజు నుండి మీ కోడల్ని తెలివిగల కోడలుగా మార్చి మీకు అప్పగిస్తాను అని ప్రకాశం పంతులు సీతార పక్కన కూర్చొని చదువు చెబుతూ ఉంటే సీతారా తను చెప్పేవన్నీ నేర్చుకుంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. సీతారా మాస్టర్ దగ్గర చాలా విషయాలను తెలుసుకుంటుంది. ఎవరితో ఎలా ఉండాలో, ఎలాంటి పనులు చేయాలనేవి అన్నీ నేర్చుకుని తెలివిగా ప్రవర్తించటం ఆ రోజు నుంచి నేర్చుకుంటుంది. ప్రకాశం పంతులు గారు ప్రభావతి దగ్గరికి సీతారాని తీసుకుని వెళ్ళి, అమ్మా ప్రభావతి గారు, మీ కోడలికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించాను. ఇక మీ చేతుల్లో పెడుతున్నాను, శుభం అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చూసావా అక్క, నేను చెప్పానుగా, తక్కువ సమయంలో నీ కోడల్ని ఎలా మార్చాడో చూడు. ఏం నేర్పించాడో, ఎలా నేర్పించాడో నేను గమనించాక చెబుతాలే గాని, సీతారా, నువ్వెళ్ళి ముందు భోజనం తయారు చెయ్యి అని ప్రభావతి అనగా, సీతారా వంట తయారు చేయటానికి వంటగదిలోకి వెళ్తుంది. ఇక వంట సిద్ధం చేయటమైపోయాక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు.
అలా అందరూ భోజనం చేస్తూ ఉండగా, అత్తయ్య ఇంకొంచెం కూర వేయమంటారా? చిన్నత్తయ్య గారు మీకు కొంచెం అన్నం వడ్డించమంటారా అని అడుగుతుంది. ఆ మాటలకు సూర్యకాంతం, చూసావా అక్క, నీ కోడలు ఎంత వినయంగా మాట్లాడుతుందో. అమ్మా, దీన్ని నేను రోజు చూస్తూనే ఉన్నాను గాని దీని నక్క వినయాలు నీకు తెలియవులే. కొన్ని రోజులు గమనించాక అప్పుడు నా కోడలు తెలివిగలదో తెలివిలేందో నేనే నీకు చెబుతాను. అప్పటిదాకా నన్నేం అడగకు అంటూ భోజనం తినటం అయిపోయాక ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే సీతారా నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు పెడుతూ ఉంటుంది. అది చూసిన వినోద్, అమ్మా, నా భార్యలో ఈ కొత్త రకం అలవాటు కూడా ఉందా? ఏదైతే అదయింది. మా అమ్మ మాస్టర్ని పెట్టి మంచి పని చేసింది. నా భార్య మారినట్టుంది. వెంటనే మా అమ్మకు చెప్పాలి ఈ విషయం అంటూ తన తల్లి దగ్గరికి వెళ్తాడు. ప్రభావతి మంచి నిద్రలో గుర్రు కొడుతూ ఉంటుంది. అమ్మా, అమ్మా, లే అమ్మా అని తల్లిని లేపగాని, ఏమైందిరా, ఏమైంది? సీతారం ఏమైనా చేసిందా ఏంటి? ఆ అమ్మా చేసింది. నేను అనుకున్నారా? దానికి ఎంతమందిని పెట్టి చదివించినా విద్యాబుద్ధులు నేర్పించినా అది మాత్రం మారదురా. ఇంతకదేం చేసింది అని అడగ్గా, ముందు నువ్వు రా అమ్మా అంటూ తల్లిని బయటకి తీసుకుని వస్తాడు. ప్రభావతి వచ్చి చూడగా సీతారా ముగ్గు వేయటం చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మో, ఇది నా కోడలేనారా? ఇంత ఉదయాన్నే లేచి పని చేస్తుందంటే పర్లేదు, నా కోడలికి మార్పనేది వచ్చిందనమాట. ఇప్పుడు నేను నమ్ముతున్నాను నా కోడలు పర్ఫెక్ట్ అని అంటూ చాలా సంతోషిస్తుంది. ఇక ఆ రోజు నుండి తెలివిగా ప్రవర్తిస్తూ ప్రభావతి చెప్పినట్టు నడుచుకుంటుంది సితార.